హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. అయితే ఇప్పుడు మనకి రెయినీ సీజన్ కదండి. అప్పుడు రెయిన్ లిల్లీస్ అనేవి ఎక్కువగా పూస్తాయి ఈ రెయినీ సీజన్లో. అయితే మనం రెయిన్ లిల్లీస్ ఎక్కువగా పూయించాలి అంటే ఒక చిన్న టిప్ చెప్తాను. మనం దగ్గర సీజర్ ఉంటుంది కదా, సీజర్ని తీసుకుని ఈ లిల్లీ ప్లాంట్కి ఉన్న లీవ్స్ అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి మొదట్లో నుంచి. అప్పుడు మనకి లిల్లీ ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. సో నార్మల్గా అయితే వర్షం రాగానే లిల్లీ ఫ్లవర్స్ అనేవి రావడం జరుగుతుంది. అయితే ఈ ఆకులు అనేవి మొదటి భాగంలో నుంచి కట్ చేసుకోవడం వల్ల మనకి ఇంకా ఎక్కువ లిల్లీ ఫ్లవర్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఈ ఆకులన్నీ కూడా కత్తెరతో కట్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ కూడా మొగ్గలు కట్ కాకుండా చూసి మనము నెమ్మదిగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా మొగ్గలు అనేవి ఉంటాయి. ఇవి లాస్ట్ ఎస్టర్డే కొట్టిన వర్షానికి ఈ మొగ్గలు అనేవి ఇవాళ మార్నింగ్ వచ్చాయి. దగ్గర ఒక 10 మొగ్గల వరకు వచ్చాయి. ఈ తొట్టిలోనే 3 కలర్లు ఉన్నాయి, ఎల్లో, పింక్ అండ్ వైట్ కలర్స్. సో ఇంకా చిన్న చిన్న మొగ్గలు కూడా చాలా ఉన్నాయి. ఈ మొగ్గలన్నీ కూడా రేపు విచ్చుకుంటాయి. అయితే ఇలా కట్ చేసి పెట్టడం వల్ల మనకి ఇంకా ఎక్కువ బర్డ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా కట్ చేసుకొని వాటరింగ్ చేసేసి పక్కన పెట్టుకోండి. వర్షం వచ్చినప్పుడు మొగ్గలు వస్తాయి. థ్యాంక్ యూ, బాయ్.